మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, మనం ఏమన్నా లక్ష్యాన్ని నిర్దేశించుకుని మనం ముందుకు వెళ్ళగలమా, లేదా ఎవరు ఏ బాధ్యతలతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాల్ని మనం చర్చించుకుని బాధ్యతలు గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధారణంగా భారతీయ జనతా పార్టీలో మనకి తెలియనటువంటి విషయం కాదు. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ కార్యక్రమం అయిన వెనువెంటనే సంస్థాగతపరమైనటువంటి మార్పులు జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండలం వరకు కూడా మనం సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో అలవాటుగా వస్తున్నటువంటి మన కార్యాచరణ పద్ధతి. 2014లో మనం అందరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాం. పెద్ద ఎత్తున మనం సభ్యుల్ని మన పార్టీలోకి చేర్చుకున్నాం. అదేవిధంగా 2019వ సంవత్సరంలో మనం ప్రారంభించినప్పటికీ వెంటనే కరోనా వచ్చినటువంటి సందర్భంలో మనం ఎంత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. 2019 తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు మన సంస్థాగత పరిపాటిలో భాగంగా మనం మళ్ళీ సభ్యత్వ నమోదుకి ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఒక్కసారి అసలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎందుకు, దీని ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా కార్యకర్తలంగా, బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలంగా, బాధ్యతలు తీసుకున్నటువంటి కార్యకర్తలంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. జనసంఘ్ మనందరికీ తెలుసు, 1951వ సంవత్సరం ఆనాడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, పాశ్చాత్య ఆలోచన ధోరణి చే ప్రభావితమై దేశంలో ఆ ప్రభావంతో విధానాలు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో మన భారత సంస్కృతికి అనుగుణంగా మన విధానాలు ఉన్నట్లయితే అది భారతదేశ సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి, విశ్వాసంతో, నమ్మకంతో ఆనాడు నెహ్రూ గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆనాడు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ తోటి, అంటే ఆర్ఎస్ఎస్ యొక్క సహకారంతో వారు జనసంఘ్ని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత 1974-75 ప్రాంతంలో 75-77 ప్రాంతంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు జనసంఘ్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రాజకీయ కూటమిలతోటి కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అధికారాన్ని చేపట్టారు. 3 సంవత్సరాల అధికారంలో ఉన్న తరువాత మళ్ళీ ఆ కూటమి వారు విడిపోయినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ నాటి నుండి నేటి వరకు ఒక సిద్ధాంతంతో, కార్యకర్తల యొక్క బలంతో, అదేవిధంగా మాస్ కనెక్టివిటీతోటి సామాన్య ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తూ వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆనాటి నుండి కూడా నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ బలాన్ని పుంజుకుంటూ వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు మనకి పార్లమెంట్లో కేవలం 2 పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు ఎద్దేవా చేశారు. హమ్ దో హమారే దో అనే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆనాడు మన్ని అపహాస్యం చేయడం జరిగింది. హమ్ దో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు
మరియు ఎల్కే అద్వానీ గారు పార్లమెంట్ బయట ఉన్నారు. వారు అప్పుడు గెలవలేదు కనుక హమ్దో. హమారేదో అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు. మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఆ ఇద్దరిలో ఒకరు సంయుక్త ఆంధ్ర రాష్ట్రం నుండి వరంగల్ నుండి ఎన్నుకోబడినటువంటి జంగారెడ్డి గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అపహాస్యం చేశారు. హమ్దో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, హమారేదో అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అని చెప్పి ఆనాడు ఎద్దేవా చేయడం జరిగింది. అయితే ఆనాటి నుండి నేటి వరకు క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ పుంజుకుంటూ ముందుకు వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 1984లో ఇద్దరు సభ్యులు ఉంటే 89లో 85 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోగలిగాం. 91లో 120 మందిని గెలిపించుకోగలిగాం.